ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఏప్రిల్ 1. ఇతరులకు సహాయకారివా లేక నిర్దయాపరుడివా? మన కొరకు విజ్ఞాపం కూడా చేయవాడును ఆయనే. ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. రోమా 8:34-37. మన మిత్రుల కొరకు విజ్ఞాపన చేయడానికి ఇంతకంటే రుజువులు కావాలా? ఈయన విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హెబ్రీ 7:25. పరిశుద్ధాత్మ పరిశుద్ధుల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా ఇతరుల పక్షాన విజ్ఞాపన చేసే అన్యోన్యత కలిగి ఉన్నామా? ఎందుకంటే దేవుని పిల్లలమైన మనము పరిశుద్ధాత్మ మనకు బోధించిన ప్రకారం చేయాలి. మన ప్రస్తుత పరిస్థితులను ఒకసారి చూద్దాం. వ్యక్తిగతంగాను, కుటుంబాల్లోనూ, వ్యాపారాల్లోనూ, సమాజంలోనూ, దేశంలోనూ మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనల్ని అణగారుస్తున్నాయా? దేవుణ్ణి ఆరాధించే సమయం కూడా మనకు లేదా? మనం దేవుని సన్నిధి దూరంగా ఉన్నామా? దూరంగా ఉన్నట్లయితే మనము అన్యమనస్కతలన్నింటినీ పారద్రోలి దేవుని సన్నిధిని సమీపించి ఆయనతో అన్యోన్యత కలిగి ఉండాలి. ఇతరుల పక్షాన మనము దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఇతరులతో కూడా అన్యోన్యత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని కంటే ముందుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని తొందరపడకు. అనేక కార్యక్రమాల్లో, అనేక ప్రణాళికల్లో తలములకలై మనము దేవుని చిత్తాన్ని ఆయన కంటే ముందుగా చేయాలనుకుంటున్నాం. దినచర్యలు ఎక్కువై క్షణం తీరిక లేకుండా గడుపుతుంటే మనకు దేవుణ్ణి ఆరాధించే సమయం కూడా ఉండదు. ఈ వైఖరి దేవుని పట్ల కాఠిన్యానికి, మన హృదయాల్లో నిరాశ నిస్పృహకు దారితీస్తుంది. ప్రతిరోజు మనకు అనేక మంది తారసపడుతుంటారు. మనం దేవుని పట్ల చూపవలసిన భయభక్తులు చూపకపోయినట్లయితే మనం వీరి పట్ల కూడా నిర్దయంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాం. వారితో గబగబా మాట్లాడి బైబిల్లోంచి ఏదో ఒక వచనం వారికి చెప్పి హడావుడిగా వారి దగ్గర నుండి వెళ్ళిపోతాం. వారి పట్ల ఎటువంటి దయ కానీ, ఎటువంటి మంచితనం కానీ చూపం. నిర్దయాపరుడైన క్రైస్తవుడు ప్రభువుకు తీరని వేదన కలిగిస్తాడు. మన ప్రభువు పరిచర్య మరియు పరిశుద్ధాత్మ పరిచయ అయినటువంటి విజ్ఞాపన పరిచర్యలో మనపూర్వకంగా పాల్గొనడానికి మన జీవితాలు యోగ్యమైనవిగా ఉన్నాయా?